స్కూల్లో కార్యక్రమాన్ని భాగంగా తెలుగు మనకి ఇక్కడ మహాసభలు బాల వివరాలను మనకి ఆ గజల్ శ్రీనివాస్ గారు ఉషా బాల మాస పత్రికని మనకి విల్సన్ గారు తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి గౌరవనీయులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారు కూడా ఇచ్చేశారు. పుస్తక పఠనం అనేది కూడా చేసుకునే దాని కొరకు మీ ఇళ్లలో మీ పిల్లలు కూడా బోధన చేయవలసిందిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం వచ్చాం. గజల్ శ్రీనివాసరావు గారి పిలుపు పేరట ఈరోజు మన మురళీధర్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఆతిథ్యంలో కూడా నెక్స్ట్ టైం స్కూల్లో చాలా చక్కగా కూడా కార్యక్రమాలు జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మన శరత్ చంద్ర గారు అంటే ఆయన కావాలో మాకు చాలా మా కుటుంబ సభ్యుడు ఆయనంతా. మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారి శ్రీమతి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా అక్కడ వర్క్ చేయడం అనేది కూడా ఎంతో ఆనందదాయకం అనేది కూడా తెలుపుకుంటూ, అందరూ కలిసి మనం ఏం చేసినా కూడా ఈ తెలుగు భాషను ప్రోత్సహించే దాని కొరకు మన వంతు పాత్ర కూడా మనం పోషించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఇప్పుడు 8 నెలల నుంచి కూడా ఒక్కొక్క పనులు కూడా చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగో తోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరం కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ బాలల ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం పూనుకోవాలి. ఖచ్చితంగా దాన్ని ఒంగోలులో జరిగింది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రముఖులను కూడా పిలవాలి, తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలి. ఈరోజు తెలుగు ఏ విధంగా ఈరోజు ఇందాక మన సరిచంద్ర గారు చెప్తున్నట్టు, సరిచంద్ర గారు చెప్తున్నట్టు తెలుగు తగ్గిపోయింది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఏ సభల్లో పోయినా కూడా మీరు గమనిస్తే తెలుగు మన మాతృభాషని వాడండి, ఇంట్లో కూడా తెలుగు భాషని ప్రోత్సహించండి. పిల్లలకు కూడా ఈరోజు తెలుగు భాష అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేక ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడుకునే పరిస్థితుల నుంచి మన మాతృభాష ఉండాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా ప్రతిసార్లు చెప్తూ ఉంటారు. ఈరోజు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్తో పాటు మన మదర్ లాంగ్వేజ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు అనేది మనకు అవసరం. తెలుగు అనేది కూడా మనం ప్రోత్సహించే విధంగా ఈరోజు మనందరం కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆయన కూడా ఈ రోజుకి చెప్తున్నారు. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా తెలుగు అనేది ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన సతీష్ చంద్ర గారు చెప్పినట్టు మంచి ఉషాబాల పుస్తకాన్ని కూడా చిన్నపిల్లల బాలల కోసం ఈరోజు మంచి పుస్తకాన్ని ఆయన పెట్టడం, కావల్లో ఉంటున్నా కూడా మన జిల్లావాసి అదేవిధంగా మన నియోజకవర్గం ముత్తునతులపాడని చెప్పి కూడా ఆయన చెప్పారు. చాలా సంతోషం. ఆయన ఇదివరకు నాకు పరిచయం లేకపోయినా ఇప్పుడు ఆయన కలిశాను. అలాంటి వాళ్ళంతా కూడా ఉండి రేపు మనం జరగబోయే డిసెంబర్ది కూడా మంచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు ఎంపీ గారిని గుడి మీద చేసి చెప్పండి. చందమామ చూసి ఎంతకాలం అయింది ఆయన? ఏం సార్, నేను కూడా గుడి మీద చేసి చెప్తాను సార్. నేను కూడా చందమామ చూసి సాగలేదు. మా జనార్దన్ గారిని అడగండి. అంటే మీ పేరు చందమామ కనిపిస్తుంది బోర్డు, కానీ చందమామ ఆయన కూడా చూడదు. మా మురళీరెడ్డి గారు చందమామని బోర్డు పెట్టుకున్నాడు కానీ చందమామకే చూడండి ఆయన. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ
మాయం అయిందా? నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా? ఏదో 10 నిమిషాలు చదివేవాడు చిన్నప్పుడు, నేను మావాడు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు 24/7 చదవప్పుడు పొడి చంపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బతుకు ఎలా అయిపోయింది? నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా? పెద్ద ర్యాంకు సాధించుట ధ్యేయం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి? పంపగలగానే అమ్మ సీరియస్ చూస్తూ ఉంటుంది, నానేమో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాడు, అక్క అన్నయ్య ఏమో చాటింగ్ చేస్తుంటాడు. తీరిక లేదు. అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తారండి, కానీ ముసలోడు ఉన్న తలుపు ఆ గంటలకు ఒకసారి కూడా తెరవదు. ఏమైపోయింది జీవితం ఇవాళ? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. మరి పిల్లలతో ఎవరు మాట్లాడేది? పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? నిదురలోన కలవరింత స్నేహం అయిందా? కలవరింతలతోనే స్నేహం గడుపుతున్నారు వాళ్ళు. ఇంకా ఘోరం ఏం జరుగుతుందంటే బాల్యానికి సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాచూరు వెళ్ళిపోవాలా, ఎప్పుడు మలకపల్లి వెళ్ళిపోవాలా ఉండేది సార్ నాకు. ఇప్పుడు ఎవడు వెళ్ళలేదు. ప్రతి విలేజ్ కూడా ఓల్డేజ్ హోమ్ లాగా తయారైంది. ముసలోడు అలా బయట కూర్చుంటారు, అమ్మమ్మలేమో అదే మీద కూర్చుంటారు. ఒక్క యూత్ కనిపించడు ఎక్కడ, పిల్లాడు కనిపించడు. సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. ఆరు బయట ఈ సమ్మర్లో బాబు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ అందరూ కూడా బయట కూర్చుని ఆరు బయట రాత్రి 7:30కి ఆరు బయట కథల రే శూన్యం అయిందా? ఎవరు చెప్తాడు కథలు? అమ్మమ్మలే లేరు కోపంలోని. చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది? చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది? సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా? బాల్యమంటే కేవలం ఒక భావ